అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఈనాటి దేవుని వాగ్దానము దినవృత్తాంతాల 2వ గ్రంథము 15వ అధ్యాయం 7వ వచనము. మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలామంది భయముతో చాలా కార్యాలు ప్రారంభించలేకపోతూ ఉన్నారండి. ఆత్మీయముగైన శారీరకమైన కార్యాలను చాలామంది ఏదో ఒకటి సాధించాలి, నేను ఈ కార్యాన్ని జరిగించాలి అని అనుకుంటారు. కానీ ఒక భయంతో నేను సాధించగలనా, నేను ప్రారంభించగలనా, నేను విజయాన్ని పొందుకోగలనా అని అనుకుంటారు. యుద్ధానికి వెళ్ళిన వీరుడు ఎప్పుడు నేను ఓడిపోతాను అని అనుకోకూడదండి. ఓడిపోతానని ఒక భయం తనలో ఉన్నప్పుడు అది ఖచ్చితంగా అతను ఓటమి పాలు చేస్తుంది. ఎప్పుడైతే నేను గెలుస్తానో ఒక ధైర్యంతో ముందుకు వెళ్తాడో అతను విజయాన్ని పొందుకోవడానికి మార్గం అవుతుంది. కాబట్టి నీవు కూడా నువ్వు కార్యాన్ని ప్రారంభించినప్పుడు ఉద్యోగపరమైన, లేదంటే వ్యాపారపరమైన, లేదంటే ఆత్మీయ కార్యాల్లో నేను ఇలా ప్రార్థనలోను ఆత్మీయంగా ఎదగడంలోనూ నేను బలంగా నిలబడతానని ఉన్నప్పుడు నేను ఒకవేళ పడిపోతానేమో, నేను ఓడిపోతానేమో అని నువ్వు భయపడితే నువ్వు నిజంగా ఓడిపోయే స్థితిలోకి వెళ్ళిపోతావు. కాబట్టి నువ్వు భయపడక ధైర్యము వహించి నువ్వు కార్యాన్ని ప్రారంభిస్తే దేవుడు నీకు సఫలము చేసి నీ విజయమైన కార్యాలను ముందు చేయడానికి దేవుడు కృప చూపుతాడు.